వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మనతో ఉన్నాడు. ఒకసారి అంజిరెడ్డి గారితో మాట్లాడేసి వాస్తవాలు ఏంటి, అసలు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, అసలు ఏంటన్నది తెలుసుకుంటాం. ఏంటన్నా ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు, ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే నిరుద్యోగ వృత్తి ఉంది. 56,000 డిపాజిట్ చేసినాకనే ఓటు అడగాలి. విద్యార్థుల విషయంలో తీసుకున్నాం అనుకో, ఏదైతే యువ వికాసం అమౌంట్ ఉందో ఆ అమౌంట్ వేసినాకనే ఓటు అడగాలి. ఆడపడుచులకు ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో 30,000 35,000 అమౌంట్ వేసి ఓటు అడగాలి. ఇంకొకటి ఏంటంటే రైతుల విషయంలో, రైతులు ఏదైతే రైతు బంధు ఉందో రైతు బంధు వేసినాకనే ఓటు అడగండి. అన్ని ఉద్యోగాల విషయంలో తీసుకున్నా, రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ ఇచ్చినాక ఓటు అడుగు, సరెండర్ వాల్యూ ఇచ్చినాకనే ఓటు అడుగు. తర్వాత డాక్టర్ల విషయంలో తీసుకుంటే 3 నెలలకు శాలరీ అమౌంట్ ఉంది, అదే ఇచ్చినాకనే ఓటు అడుగు. ఫీజు రియంబర్స్మెంట్ విషయం ఉంది అనుకో, ఫీజు రియంబర్స్మెంట్లో అభ్యర్థి ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ఉన్నాడు. ఆయన కాలేజీలు ఉన్నాయి, ఆయనకు తెలుసు బాధలు తెలిసినప్పుడు నువ్వు ఆ పార్టీలో ఉన్నావు. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇన్ని కాలేజీలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి ఆ పార్టీలో ఉన్నావు, ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అది ఇమ్మీడియట్లీ అది అమౌంట్ రిలీజ్ చేయించినాకనే మీరు ఆ ఓటు అడుగు. ఇన్ని ఇబ్బందులు ఉన్న తర్వాత మీరు అన్నీ చేసిన తర్వాత ఓటు అడుగు. మేధావుల విషయంలో తీసుకో, నిరుద్యోగుల విషయంలో తీసుకో. 2 లక్షలు మీరు కమిట్మెంట్ జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జాబు 2 లక్షలు ఎక్కడ మీరు జాబ్ చేశారు, ఆ జాబ్ ఇచ్చినాకనే ఓటు అడగండి. మీ అభ్యర్థులు కూడా గతంలో ఎంపీ ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. అవి సెంట్రల్ ఫండ్ తీసుకొస్తామని చెప్పిండ్రు, స్మార్ట్ సిటీలు చేస్తామని చెప్పిండ్రు. ఇది ఏది జరగలే. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చెప్పింది ఎందుకు చేయట్లేదని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్పబోతున్నారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో పర్సనల్గా ఇచ్చిన, పార్టీ ఇచ్చిన, మోదీ గారు ఇచ్చారు. మొన్ననే మీరు చూసారు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్. ఇంతవరకు 60 సంవత్సరాల చరిత్రలో 3 లక్షల నుంచి 12,75,000 చేసిన ఘనత మోదీ గారిది. రాబోయే రోజుల్లో మీరు ఇంకొకటి కూడా వీళ్ళకి ఏంటంటే దీంతో అడ్వకేట్లకైనా, డాక్టర్లకైనా, తర్వాత యువకులకైనా, ఇండస్ట్రియలిస్ట్ అయినా, చిన్న వ్యాపారస్తులైనా, పెన్షనర్స్కైనా ఎంత రిలీఫ్ అయిందంటే సుమారుగా 1 లక్ష నుంచి 1,50,000 ప్రతి మనిషికి బెనిఫిట్ అవుతుంది. ఇంత పెద్ద బడ్జెట్ ఇంతవరకు హిస్టరీలో ఎక్కడ జరగలేదు. దీన్ని చూసే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దీన్ని చూసే మీరు చూసండి. మొన్ననే ఎలక్షన్ జరిగింది, ఏది ఢిల్లీలో ఎలక్షన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాతా జరిగిన పార్టీ ఎంత రెస్పాన్సిబుల్ ఉంది. మేము ఒకటే హామీలు ఇచ్చింది, నెరవేర్చే హామీలు ఇస్తాం. నెరవేర్చని హామీలు ఎవరు ఇస్తారు? కాదు కాంగ్రెస్ పార్టీ. ప్రజల విశ్వాసం కోల్పోయింది ఏంటి 14 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ. ఇదే నిదర్శనం. మీరు చూసుకోండి, యువత ఎక్కడ సైడ్ ఉంది. మొన్ననే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మీరు చూసారు, 50% మేము గెలవడం జరిగింది, 41% మాకు రావడం జరిగింది. ఇంత పటిష్టంగా మొన్ననే మీరు మా పార్టీకి సభ్యత్వం కూడా 43 లక్షలు వచ్చింది. ఇంత మీరు వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓట్లు కూడా 73 లక్షల ఓట్లు వచ్చినాయి. ఏ పార్టీకి ఇంత స్ట్రాంగ్ స్ట్రక్చర్ ఉంది? ఏ పార్టీకి స్ట్రక్చర్ లేదు, మా పార్టీకి స్ట్రక్చర్ ఉంది. ఈ రోజుకు మేము 25 మందికి ఒకరిని వేస్తూ ఉన్నాం. ఇంతమంది ఉన్నారు, ఇంతమందితో ఏ విధంగా మేము పబ్లిసిటీ ప్రతి ఒక్కరిని ఓటర్ టచ్ చేస్తున్నాం. ఓటర్ టచ్ చేస్తే ఈరోజు స్ట్రాంగ్గా ఎవరితో దేశం కోసానికి, ధర్మం కోసానికి దేశం ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారే. అంతకన్నా మించి వేరే. ఉత్తర తెలంగాణలో వర్క్షాప్ నిర్వహిస్తున్న పరిస్థితి, ఎమ్మెల్యేలు, బీజేపీ ప్రెసిడెంట్లు, రకరకాల ముఖ్య కార్యకర్తలు ఎట్లుంది, రెస్పాన్స్ ఎట్లుంది, కార్యకర్తలు ఏమంటున్నారు, ఏంటి అసలు? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు. ఏంటంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మేము ఇది కైవసం చేసుకొని, లోకల్ బాడీ ఎలక్షన్లో కైవసం చేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో కూడా 80% గవర్నమెంట్ ఫామ్ అవుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అంజిరెడ్డి దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, డబ్బులు పెట్టి ఓట్లు కొందామని ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్త అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏం చెప్పబోతున్నారు దీని ద్వారా? భారతీయ జనతా పార్టీ మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఓటుకు ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళు మారరు. వీళ్ళు మేధావులు ఉన్నప్పుడే వాళ్ళు ఓటుతో కొనలేని. మీరు నది పోతూ ఉన్నది, నదికి ఎంత ఎదురీత చేసినా ఎదురీత చేయలేరు. తుఫాను వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. దీన్ని బట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు మీరు వాళ్ళ సర్వేని ఇప్పటివరకు మా ఎమ్మెల్యే గారు చెప్పారు, వాళ్ళ సర్వేలనే మేము నెంబర్ 1 ఉన్నాం. ఇంకా అంతకన్నా మించి మాకేం కావాలి? మేము ఓటర్ టచ్ చేస్తూ ఉన్నాం. ఓటర్ టచ్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ప్రతి ఒక్కరు ఏమంటున్నాం,
మనకు నరేంద్ర మోడీ గారు కావాలి, ప్రశ్నించే గొంతు కావాలి. అది 10లో 11 ఒక కాంగ్రెస్ గెలిస్తే ఏ ఇండిపెండెంట్కి వేసినా ఇంకోరికి వేసినా కానీ 10లో 11 అవుతారు. వాళ్ళు ప్రశ్నించే గొంతు కాదు, ప్రశ్నించే గొంతు భారతీయ జనతా పార్టీ. మీరు చూసి గత కాలంలో 317 జీవోలో అది బండి సంజయాన్ని తీసుకుపోయి అరెస్ట్ చేసారు. మొన్న 29 జీవోలో మీరు చూసిరు. కేంద్ర మంత్రి ఉండి ఇంతవరకు స్ట్రైక్ చేసిన హిస్టరీ లేదా భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలేరు. మేము చేసినాం. మాది భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్త వేల మంది మీద 100 కేసులు ఉన్నాయి. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీని చూసి ఓటేయాలా, మీకు చూసి ఓటేయాలా, ఏమని అడుగుతున్నారు ఓటు? భారతీయ జనతా పార్టీ కుటుంబం ఇది. మా మోదీ గారు చూసి ఓటేస్తారు. జిల్లాలో ఉన్న యువకులకు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఓటర్లకు కావచ్చు, ఏం చెప్పబోతున్నారు ఆర్టీవీ ద్వారా మీరు? ఒకటి భారతీయ జనతా పార్టీ నాన్ కరప్టెడ్ పార్టీ, కరప్షన్ లేని పార్టీ. మేము ప్రశ్నించే గొంతుకు ఎట్టి బస్సులో మాకే ఓటేస్తారు. మేము మీ ద్వారా నేను కోరేది ఏంటంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చినో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిరో అవన్నీ నెరవేర్చిన దాకా మీకోసానికి నేను ఫైట్ చేసి మెడల్లోంచి పని చేపిస్తాను తెలియదు. చివరిగా మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థులపై మీరేం చెప్పబోతున్నారు? మేము చెప్పిన ఇప్పటిదాకా ఎవరికైతే విద్యా సంస్థలు ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ అది పెద్ద అమౌంట్. మీరు ఒకటి మీకు విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థల ఇబ్బందులు మీకు తెలుసు, విద్యా సంస్థల ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు ఏమనుకుంటారు అంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అది ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఇస్తే కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి, అందరు విద్యార్థుల భవిష్యత్తు ఉంది, తర్వాత దానిలో పనిచేసే అధ్యాపకుల భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు మీద ఆధారపడి ఉన్నప్పుడు దాని మీద స్ట్రాంగ్ తీసుకోండి, స్టేట్ తీసుకోండి, ఇమీడియట్లీ ఇప్పించి మీరు ఓటు అడగాలి. లేకుంటే అప్పటిదాకా అడిగే దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. మేము ఆ కమిట్మెంట్ ఇవ్వలేము. రాబోయే రోజుల్లో ఏంటంటే మేము ఇచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా వాళ్ళు రిలీజ్ చేయకపోవడం కారణం ఇదే. ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు, ఎవరైనా కాంట్రాక్టర్లు సెంట్రల్ గవర్నమెంట్ వర్క్ చేద్దామని రెడీ ఉన్నారు కానీ స్టేట్ గవర్నమెంట్ రెడీ లేరు. ఎందుకంటే డబ్బులు ఇస్తలేరని. ఏమైనాయి ఇప్పుడు హైడ్రా పెట్టేసి మీరు 13,000 కోట్లు బడ్జెట్లో లాస్ ఉన్నది. ఇవన్నీ మీకు ఒకటి మీరు చిత్తశుద్ధి ఉంటే గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం లేదు. శృతి లేకుండా ఉన్నది అది. ఎవరి మాట ఎవరి దారి వారేది ఉంది, అది నడుస్తూ ఉన్నది. అందుకోసానికే ఆర్టీవీ ద్వారా కోరేది మొదటి ప్రాధాన్యత ఓటు అంజిరెడ్డికి వేసి గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. భారత్ మాతాకి జై అంటూ గతిలేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయొద్దు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు రైతు బంధు, అదేవిధంగా పెన్షన్ స్కీము, దాంతోపాటు ఉద్యోగులకు సంబంధించిన ప్రధాన అంశాలు ఏదైతే ఉన్నాయో వెంటనే చేసి ఓట్లు అడగాలి, అంతేకాని వట్టిగా ఓట్లు అడగద్దని అంజిరెడ్డి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నరేంద్ర మోడీని చూసి ఓటేయాలి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గుర్తుపైనే, అంటే బీజేపీ పార్టీ గుర్తుపైనే నేను ఖచ్చితంగా గెలుస్తానని బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి చెబుతున్న పరిస్థితి. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.